నిన్న ముఖ్యమంత్రి గారు సిగమూగుతూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమైనటువంటి మాట మాట్లాడడం అంటే తెలంగాణను వంచడమే. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు జలసాధన పోరాటం చేసినప్పుడు నీళ్ల విషయంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ కృష్ణా, మేము తెలంగాణలో ఇప్పటికీ అక్కడక్కడ గోడల మీద కనబడేటువంటి రాతలు కృష్ణా గోదావరి నీట తెలంగాణదెంత వాట, ముక్కోటి తెలంగాణ ప్రశ్నిస్తుంది ఈ మాట. ఆ రోజు ప్రతి గోడ మీద రాయబడినటువంటి నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాతి ఘోరమైనది కాబట్టి, తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్లోగన్ ఎత్తుకొని మేము దాదాపు ఒక నెల రోజుల పాటు గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం. ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వనాశనమైంది, ఎవరు తెలంగాణ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు వద్దు కలపకూడదు, కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం, మోసం, ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను ఎవరు అణిచివేసిలో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో 1969లో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలి? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా, వద్దంటే కలిపిన వాళ్ళనా, తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా, తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళనా? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ.